రష్యా ఉక్రెయిన్ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధం అవుతుంది అనుకుంటే 2 ఏళ్ల నుండి ఆ యుద్ధం జరుగుతుంది కానీ అది విస్తరించలేదు. దీంతో పర్లేదు వాళ్ళు కొట్టుకు చేస్తారు మనకే ఉందిలే అనుకున్నాం. కానీ ఇజ్రాయెల్ హమాస్ వార్, హమాస్ వెళ్ళి ఇజ్రాయెల్ మీద దాడి చేయడం, దానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ వెళ్ళి పాలస్తీనా మీద దాడి చేసి హమాస్ తీవ్రవాదుల్ని అంతమొందిస్తుంటే అక్కడ సాధారణ ప్రజలు చనిపోతున్నారంటూ గొల్లుమంటూ ప్రపంచమంతా బిల్డప్ ఇచ్చేటటువంటి తీవ్రవాదులు, దానికి తోడుగా ఇజ్రాయెల్ మీద దాడులకి హిజ్బుల్లా కావచ్చు, హౌతీ కావచ్చు, వీళ్ళందరూ విరుచుకుపడుతూ ఉన్నటువంటి సందర్భంలో ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాద్ లాంటి సంస్థలు, ఇవన్నీ ఇరాన్ ప్రేరేపిత తీవ్రవాద సంస్థలు చేస్తున్నటువంటి ఘాతుకాలు. వీటి విషయంలో ఎందుకు జరుగుతోందంటే వీటన్నిటిని నడిపిస్తోంది ఇరాన్. ఎందుకంటే తన దేశంలో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు 80% మంది తయారయ్యారు. హిజాబ్ వివాదం పతాక స్థాయికి చేరిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మహిళల్లో తిరుగుబాటు వచ్చింది, ఆ మహిళలకు అండగా మగవాళ్లలో తిరుగుబాటు వచ్చింది. దీంతో మతానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు పెరుగుతున్నాయి. చాలామంది మతం మార్చుకుని బైజెంటైన్ వైపుకి వెళ్తున్నారు, అంటే వాళ్ళ ఒరిజినల్ పాత మతం వైపుకి వెళ్తున్నారని ఇంతకుముందే చెప్పుకున్నాం. చివరికి తాజాగా ఇది ఒక ఫోటో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఏంటంటే ఇరాన్కి సంబంధించినటువంటి చీఫ్కి ఒక ఆడపిల్ల హిజాబ్ లేకుండా ఫింగర్ చూపెడుతున్నటువంటి ఫోటో వైరల్ అవుతుంది. తద్వారా అక్కడున్న ప్రజల తిరుగుబాటు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దీని నుంచి డైవర్షన్ కోసం ఆడుతున్నటువంటి నాటకమే ఈ హౌతీ తీవ్రవాదులు, హిజ్బుల్లా తీవ్రవాదులు, హమాస్ తీవ్రవాదులు, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ తర్వాత జిహాద్ లాంటి వాళ్ళతో కలిసి అకృత్యాలు చేయించడం ద్వారా ప్రపంచ దృష్టిని మళ్లించేటటువంటి చర్యలే చేసుకొస్తున్నాడు ఖొమైనీ.